ఆర్టీసీ బస్టాండ్ లో ఉన్న మనం మంత్రి ఎమ్మెల్యే గారి 30 నెలల పరిపాలన, వారి కుటుంబాంది 40 సంవత్సరాల పరిపాలన ఇక్కడ కళ్ళకద్దినట్టు కనబడతా ఉన్నది. 30 నెలల్లో అయ్యగారు సాధించింది ఏంటంటే మంత్రి బస్టాండ్ అంతా మురుక్కుపంగా మార్చిండు. మనం తెలంగాణలో చెప్పుకోగా విన్నాం, మనం వాళ్ళ తండ్రి ఇల్లు కడితే వీడు సున్నం కూడా వేయలేకపోతున్నాడని అన్నటువంటి విషయాన్ని మనం విన్నాం. ఇవాళ వాళ్ళ నాయన ఆశయాలు అంటాడు ఈయన. వాళ్ళ నాయన బస్టాండ్ కట్టిండు, దీనికి సున్నం కూడా వేయని దద్దం ఎవరన్నా ఉన్నారంటే మంత్రి ఎమ్మెల్యే దుద్దిల శ్రీధర్ అనేది ఇక్కడ కనబడతా ఉన్నది. మంత్రి ఎమ్మెల్యే దుద్దిల శ్రీధర్, మీ నాయన మీదున్న ప్రేమ ఉంచుకోవాలి, కానీ వేరే వాళ్ళ తల్లులను తండ్రులను ప్రేమిస్తే నువ్వొక్కనివే తల్లి తండ్రికి పుట్టినట్టు మిగతా వాళ్ళు పుట్టినట్టు ఇవాళ ఈ బస్టాండ్ను సుందరీకరించింది మేము, ఈ బస్టాండ్లో అనేక వసతులు కల్పించింది మేము. ఈ బస్టాండ్లో ప్రయాణించే వాళ్ళు మా పేగు సంబంధం బిడ్డలని భావించి, నేను వెళ్ళకపోయినా నా అక్కనో నా చెల్లెనో ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగిన వాళ్ళు ఈ బస్టాండ్ను వాడుకుంటా ఉన్నారని ఆ రోజు గమనించి ఇక్కడ కోట్ల రూపాయలు పెట్టి దీన్ని సుందరీకరించడం. దీన్ని కనీసం ఇవాళ సున్నమేని దద్దమ్మ నువ్వు వెయ్యకపోతివి, కానీ మా తల్లి పేరు మీద ఇక్కడ నేను ఒకటి తల్లులకు బిడ్డలకు పాలిచ్చేటువంటి ఒక రూమును కట్టిస్తే అక్కడ నుంచి మా తల్లి పేరు పుట్ట లింగమ్మ పేరును తొలగించినవు. నువ్వు ఇంత నీచుడు ఈ ప్రపంచంలో ఎక్కడైనా ఉంటాడా? ఇంత దౌర్భాగ్యుడు ఎక్కడైనా ఉంటాడా? నీ కుటుంబం కానీ ఇతర వాళ్ళ కుటుంబాలు కాదా? ఇవాళ జవాబు చెప్పాలి. నీ నాలుగు ఉపన్యాసాలు ఇస్తున్నావు, మా కుటుంబాన్ని తిట్టిపిస్తా ఉన్నారు, తిడుతా ఉన్నారు అంటున్నావు. నువ్వు ప్రతిరోజు కమాన్పూర్లో ఒక రజక సోదరునితోటి, బేగంపేటలో ఒక గౌడ్ సోదరునితోటి, కాటారంలో ఒక ఎస్సీ సోదరునితోటి ప్రతిరోజు మమ్మల్ని తిట్టిపిస్తా ఉన్నావు. నువ్వు మాత్రం మంచోడిగా చెలామణైతా ఉన్నావు. నువ్వు మాత్రం చెలామణై నీ పక్క వాళ్ళను ఈ సమాజానికి దోషులుగా చూపించి ఈ సమాజానికి నువ్వు వాళ్ళను శిక్ష అర్హులుగా మరి చూపించే ప్రయత్నం చేస్తా ఉన్నావు. ఇవాళ నేను అడుగుతున్నా, ఇవాళ నేను బస్టాండ్కి వస్తా ఉన్నా అంటే ట్రాక్టర్ పెట్టి ఇక్కడ చదువును చేయిస్తా ఉన్నావు. అదే నేను బస్టాండ్కి వస్తలేనంటే ఈ బస్టాండ్ను చూపు కూడా చూస్తలేరు మీరు. ఇక్కడ ఫ్యాన్ల సౌకర్యం లేదు, నీళ్ల సౌకర్యం లేదు, ఇక్కడ టీవీలు పనిచేస్తలేవు, ఏ వసతులు కూడా పనిచేస్తలేవు. నన్ను పొద్దున లేచి తిట్టిపిచ్చే ఆ వాళ్ళతోటి నేను ఏదైతే వస్తున్నా అంటే ఇక్కడ ట్రాక్టర్ పంపించినవో, నేను వస్తున్నా అంటే మార్కెట్లో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించినవో, నేను రాకపోయినా నేను వచ్చినా నీ బాధ్యత ఉన్నది. నీ అయ్యకు నీకు 40 సంవత్సరాలు ఈ నియోజకవర్గ ప్రజలు ఓట్లు వేస్తా ఉన్నారు. నీకు అన్ననో అక్కనో చెల్లెనో నీ బంధువులు ఈ బస్టాండ్కి వస్తే నీకు బాధ ఎందుకు తెలిసేది. మొట్టమొదటిసారి ఒక బీసీ శాసనసభ్యుడిగా గెలిచిన తర్వాత నేను ఈ బస్టాండ్లను సుందరీకరించే కార్యక్రమంలో భాగంగా నువ్వు కనీసం చూడనటువంటి మాదేపూర్ బస్టాండ్ సుందరీకరించిన, కాళేశ్వరం బస్టాండ్ సుందరీకరించిన, మంత్రి బస్టాండ్ సుందరీకరించిన, ఇక్కడ మేము పార్కు కూడా ఎస్టిమేషన్ వేసినాం, పార్కును కూడా ప్రతిపాదించినాం. వీటిని మీద దృష్టి పెట్టినటువంటి సన్నాసి మా అవ్వ ఏం పాపం చేసింది? మా తల్లి పేరు అక్కడ ఉంటే దాని కళ్ళల్లో కారం పోసుకొని పుట్టలింగం మా పేరు కనబడద్దని దుద్దిల శ్రీధర్ ఏమి చేయకున్నా నీ అయ్య పేరును మాత్రమే పూజించమని చెప్పేటువంటి నీచ సంస్కృతికి నిలువుటెద్దు సాక్ష్యం గల పుట్టలింగం పేరు కనబడకపోవడం. నువ్వేనా ఆలోచించినవా? ఒక బెంచ్ చేసినవా? ఇక్కడ ఒక కుర్చీ వేసినవా? ఒక ఫ్యాన్ పెట్టించినవా? నీ అయ్య ట్రస్ట్ ఉన్నదంటివి కదా, దుద్దిల్లా శ్రీపాదరావు ట్రస్ట్. ఎక్కడ పోయింది శ్రీపాదరావు ట్రస్ట్? దోసుకోవడానికి శ్రీపాదరావు ట్రస్ట్ కనబడుతుంది. కనుక నీ 30 నెలల పరిపాలన ఎంత అస్తవ్యస్తంగా ఉందో మంత్రి ఆర్టీసీ బస్టాండ్ చూస్తే కనబడతా ఉన్నది. ఇప్పటికైనా కళ్ళు తెరువు, ప్రజలకు జవాబు చెప్పు. పొద్దున లేస్తే నేను ప్రజల పక్షాన మాట్లాడుతుంటే ఎవరిని మా ఎస్సీలను బీసీలను పెట్టించి నన్ను తిట్టి పెంచడం తప్ప నువ్వు సాధించింది ఏమీ లేదనటానికి ఈ బస్టాండే నిలువుటెద్దు సాక్ష్యంగా ఉన్నది. సోమనిపల్లి బ్రిడ్జే నిలువుటెద్దు సాక్ష్యంగా ఉన్నది. ఇవాళ ఈ మంత్రులు అస్తవ్యస్తం కావడానికి కారణం నువ్వు, నీ కుటుంబం అస్తవ్యస్తంగా ఈ సమాజాన్ని చూస్తున్నారు కనుక వాళ్ళని ఎంతసేపు బానిసలుగా చేసుకొని వాళ్ళను నీకు అడుగులకు మడుగులెత్తుకునే వాళ్ళలాగా ఈ సమాజానికి అర్థం కాకుండా, రాజ్యాంగం తెలియకుండా, ఓటు విలువ తెలియకుండా తొక్కిపెట్టి ఏదైతే నువ్వు రాజ్యం వెళ్తున్నావో ఇదే సమాజాన్ని చైతన్యం చేస్తాం, ఇదే సమాజాన్ని మేలుకొలుపుతాం. నీ కుటుంబాన్ని ఇదే ఆర్టీసీ బస్టాండ్లో తీసుకొచ్చి
శిక్షించే రోజుల వరకు పుట్టమదన్నటువంటి విశ్రమించడం అనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. ట్రాక్టర్ ఇప్పుడు వచ్చింది, ఎందుకు వస్తుంది ట్రాక్టర్? ఎందుకు ఇక్కడ సౌకర్యాల గురించి నన్ను ప్రతిరోజు తిట్టే వాళ్ళను నేను అడుగుతున్నా, నన్ను తిట్టండి, నన్ను ఏమైనా అనండి, కానీ నా ప్రజల కోసం పనిచేయండి. మేము 4 సంవత్సరాల అవకాశం వస్తే ఈ సమాజం కోసం ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ అయితే ప్రభుత్వం నుంచి పనిచేసినాం, లేకపోతే మా తల్లి పేరు మీద పుట్టలింగమ్మ చారిటబుల్ ట్రస్ట్ నుంచి పనిచేసినాం. నీ శ్రీపాద ట్రస్ట్ నుంచి చేయించే పనులు. ఇక్కడ టీవీలు పనిచేస్తలేవు, నీళ్ళు వస్తలేవు, వసతులు లేవు, అస్తవ్యస్తంగా ఉన్నది బస్ స్టాండ్, బాత్రూమ్ బాగాలేవు. దీని గురించి ఆలోచించి, కానీ మేము అస్తరమనంగా ఒక ట్రాక్టర్ చేసుడు, మేము అస్తరమైన బట్టల కొనుగోలు ప్రారంభించడు, మేము ఏదైనా రోడ్ల కాడికి పోయి మాట్లాడితే వాళ్ళతో తిట్టిపించడం, మాట్లాడిపించడం కాదు. దుద్దిల శ్రీధర్ అవమానపడు. 30 నెలల్లో ఇప్పటికీ నయా పైసా పనిచేయలేదు. నువ్వు అవమానపడాలి. ఎందుకంటే ఈ దేశంలో రాజ్యాంగం తెలిసిన కుటుంబం నీది, ఈ దేశంలో ప్రజాస్వామ్యం తెలిసిన కుటుంబం నీది. మా సమాజానికి రాజ్యాంగం తెలియదు, ప్రజాస్వామ్యం తెలియదు, కనుకనే నిన్ను నిలదీస్తలేడు. నీ గల్లా పెట్టి అడిగే రోజుల కోసం నీ కార్యకర్తలతోటే నిన్ను చీయని చిత్కరించే వరకు మేము విశ్రమించామనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. మమ్మల్ని తిట్టడం మాని ప్రజాసేవ కోసం పనిచేయండి. మాకు జవాబు చెప్పకండి, ఈ ప్రజలకు జవాబు చెప్పండి. ఇప్పటికైనా మేల్కొల్పండి. నీ 30 నెలల పాలన పూర్తిగా చీకటి పాలన కొనసాగింది. ఈ సమావేశం కోసం ఏమీ పనిచేయలేదు. అంతానికి ఇక్కడ మంచినీళ్లు కరువైనాయి, ఇక్కడ వసతులు కరువైనాయి. ఇప్పటికైనా కళ్ళు తెరవాలని నీ దుద్దిల శ్రీపాదరావు పేరు మీద దొంగ ట్రస్టులను ఇప్పటికైనా వెలికి తీసి ప్రజల కోసం పనిచేయించే ప్రయత్నం చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాను. జై తెలంగాణ.